గారు నమస్తే అండి. సో రజవల్లి గారు, మన యూఎస్ అగ్రిసీడ్ వాళ్ళది 450 రకం వేశారు కదా. అవునండి. సో మీ అనుభవాల్లో మన తోటి రైతులతో కొంచెము పంచుకుంటారని చెప్పేసి భావిస్తున్నామండి. ఓకే అండి. మేము చేను వేసినప్పుడు ఇలా కొంచెం బాగానే మీకు వైరస్ లాంటిది కూడా ఫస్ట్లో అసలు రాలేదు. అన్ని చాల మీద కూడా ఇదే బాగా పెంపు కానీ ఇది కానీ బాగానే వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఈ పూతలు నిలబడట్లేదనే ఒక ఇది తప్పనిచ్చి దీంట్లో అనేది వేరే బ్యాడ్ అయితే ఏమీ లేదు. ఆ పూతలు నిలబడట్లేదని అప్పుడు కొంచెం భయపడి కాయదు అది ఇదని రైతులు అన్నారు. తర్వాత అయితే ఆ పూతలు అయిపోయినాయి. తర్వాత రాలిన కాడికి రాలినా కానీ తర్వాత ఒక 120 రోజులు దాటినాక మాత్రం పూత బాగా నిలబడ్డది. కాయటం అయితే ఇబ్బంది లేకుండా పూత నిలబడ్డది. అప్పుడు దాకా భయపడి ఉన్నాం కూడా తర్వాత అయితే నెంబర్ 1గా కాసింది. ఇప్పుడు ఈ కనబడుతున్న ఖాతా అనేది మీకు 120 రోజుల తర్వాత పడింది. 120 రోజులు అంటే ఒకటేసారి కాపుకి వచ్చిందండి, లేకుంటే స్టెప్ బై స్టెప్? కాదండి, ఆల్రెడీ ఒక కాపు కాసి ఆ బరువు మీద కూడా మళ్ళీ కాసింది. బరువు మీద కూడా మళ్ళీ కాసింది. అయినా ఇప్పుడు కూడా గ్రోత్ అనేది ఇంకా తగ్గలేదు. పైపెచ్చి కాపు అయితే ఆగలేదు, ఇంకా పడతనే ఉన్నాయి. ఇంకా ఈ మొత్తం పిందెలేనండి. పూతలు ఇవన్నీ పిందెలే. ఇవన్నీ పిందెలు, ఇప్పుడు పడే పిందెలండి ఈ పూతలు ఈ పిందెలు. అది కాపు అయితే నీకు బరువు మీద కూడా నీకు వేరే విత్తనం కనుక అయినట్లయితే బరువు పడ్డదంటే ఆ కాయ తెగిన దాకా కాపు అనేది కాయదు. అలాంటిది నీకు బరువు పడ్డా కానీ ఇదిగో ఈ మొత్తం కాపే. మొత్తం ఇప్పుడు ఈ కాసినాక మళ్ళీ పైన ఇప్పుడు ఈ విధంగా లేట్ రావడం వల్ల అంటే రైతులకి ఏదన్నా నష్టం జరిగిందంటారా, లాభం జరిగిందంటారా? నష్టమే లేకండి, కాకపోతే కొంచెం భయపడరు అప్పుడు. ఓకే, అది భయపడ్డారు. అంటే ఇట్లా లేట్ రావడం వల్ల కలిగిన లాభం ఏంటండి? కలిగిన లాభం అనేదండి ఒకటి కాయటం అయితే కాసింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ అప్పుడే ఫస్ట్లోనే కనుక కొంచెం కంపెనీ వాళ్ళు ఇదిగో కొంచెం లేటు కాపని చెప్పినట్టయితే రైతులు భయపడకుండా ఇంత భయపడాల్సిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ అన్ని పక్క ఎత్తనాలు కాసిన కల్లా ఇది కాయ డౌట్ అనేది ఏర్పడింది. వాస్తవమే ప్రెజర్ చేసిన వాళ్ళ మీద చేసిన తర్వాత కాస్త అంటే కూలింగ్ రావాలి అన్నమాట వాస్తవమే. కానీ నిదానంగా అయితే పికప్ అయింది, కాసింది. రైతుగా ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు నచ్చింది నెంబర్ 1 నాది ఉంది. ఆల్రెడీ నా సొంత తోట ఉంది 2.5. అందుకని 2.5 వేసి నేను విత్తనాలు పెంచుకొని సపరేట్ గా వేసిన విత్తనం మీద నమ్మకం మాకు. మీ పేరండి? ఈశ్వరెడ్డి, పాలవాయి, పాసు ఈశ్వరెడ్డి, కొత్త పాలవాయి. మాచల్లో తెచ్చిన విత్తనాలు అక్కడ కుట్లో. మాచల్లో శివాడి చేను అక్కడ కూడా వెళ్ళి చూసి వచ్చా. అది విత్తనం మటుకు స్లో, కొంచెం లాస్ట్ లో కాచింది. ఫస్ట్ లో అయితే ఆ విత్తనాల తొందరగా గాయాలి. అంటే ఇప్పుడు మీకైతే కాసింది పక్కా గాయాలండి. 25 క్వింటాలు నాకు నెట్ వస్తుంది. 25 క్వింటాలు సూరు. లాస్ట్ లో ఇది కొంచెం మెతుకుంది. నాకు కొంచెం నేను మాగాడి మేము పడి ఇట్లా బొబ్బరు వచ్చింది. కానీ విత్తనం పక్క 30 క్వింటాలు తీయచ్చు. దీంట్లో సమస్య లేదు. రైతు వారిగా విత్తనం ఏదైనా ఒక వెయిట్ ఉంది. తాలు గల కూడా కాదు అసలు. నెంబర్ 1 ఎక్కువ ఉంది. తాలు శాతం కూడా డౌట్ లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా తాలు శాతం తక్కువ ఉందని, దీనివల్ల రైతుకైతే లాభమే కదా? రైతు చాలా లాభం. వెయిట్ ఎక్కువ. నాటుకాయల మీద కూడా రేటు కూడా అంతే పోతుంది. మన 18,000 పడ్డాయి ఆల్రెడీ. 18,000 అమ్మారు. జంగాస్పల్లి కాయలు అమ్మారు. మాకైతే నమ్మకం బాగుంది. ఇతను వరకు ఏదైతే ఇది వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే ప్లస్ రైతుకి సమస్య లేదు. ఇది హైట్ ఉంటానా కొమ్మకు 10 నుంచి 20 కాయలు పడ్డా కానీ ఇంత హైట్ మీద లైట్ కాసినా కానీ ఎక్కువగా కానొస్తాయి. కొన్ని విత్తనాలు కొద్దిలోనే ఉండి చెట్టు నిండా పడ్డా కానీ మనకు అంతగా కన్ను కొట్టదు. రైతుకి ఏంటంటే ఎక్కువ కాసి అనిపించింది. రండి ఒకసారి ఇక్కడ రండి. ఆపేసి శ్రీకాంత్ ఆపేసి బాగా మా ఊళ్ళో కూడా వేసారు. ఫస్ట్ లో బాగా డౌట్ పడ్డాం. ఇది కాదు, దాని పక్కనే ఇంకోటి ఉంది. నిన్న ఎక్కడ చూసారు మీరు? ఇంకా ఇదే బాగుంది. అదేమైందంటే అండి ఒకటేనండి, మీకు ఇన్ని రోజులు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే యూఎస్ 450 అనేది కాయట్లేదు. రకాలు ఏంటంటే 60 రోజులు 70 రోజులకే పూతకు వచ్చి కాయ కనబడుతుంది. దీనిలో కాయ కనబడలేదు, పూత రాలుతున్నాయి. మేము మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క రైతుకి అదే చెప్తాము, అలా ఎవరు కూడా భయపడవచ్చు. ఎందుకంటే దీనికి
కెపాసిటీ ఉంది. గత 3 సంవత్సరాల చూడలేదు కదా మేము పక్కన. మేము చూస్తున్నాము. పోయిన సంవత్సరం ఇలాంటి ఫీల్డ్ లేవు, ఇలాంటి రైతులను ఫీల్డ్ ఎవరికి చూపించలేదు. కాబట్టి చూడలేదు కాబట్టి రైతుకు భయం అనుమానం అనేది కరెక్ట్ కాదనట్లేదు. కానీ నాకు నమ్మకం ఉంది కాబట్టి మేము చూపించాం కాబట్టి చెప్తున్నాం. ఈ రకం అనేది మీరు ఏ నెలలో వేసుకున్నారు కానీ మిగతా రకాల కంటే 20 రోజులు లేటు. గుర్తుపెట్టుకోండి, 10 రోజులు లేటే, 20 రోజులు అది నార్మల్ కండిషన్లో. ఈ సంవత్సరం ఏమైందంటే మనకు సెప్టెంబర్లో అక్టోబర్లో కంటిన్యూస్గా డ్రై స్పెల్స్ అంటాం. అసలు వర్షాలు లేవు. సమ్మర్లో అంటే ఎండాకాలం మనకి ఏ విధంగా అయితే ఎండలు కొడితే ఆ విధంగా